4వ అధ్యాయంగా మనకు జామెట్రీ అనేది ఉంది. సో దాన్ని తెలుగులో మనము జామితి లేదా రేఖాగణితం అని అంటాం. ఇది థియరీ బేస్డ్ చాప్టర్ ఇది. సో దీన్ని నాన్ మ్యాథ్స్ అభ్యర్థులు కూడా బాగా ప్రిపేర్ అయినట్లయితే ఇందులో కొన్ని ప్రశ్నలు డైరెక్ట్ నాలెడ్జ్ బేస్డ్ ప్రశ్నలు పోటీ ప్రశ్నలు అడుగుతారు కాబట్టి టెట్లో కానీ డిఎస్లో కానీ ఏ ప్రశ్న వచ్చినా కూడా ఇందులోకి వెళ్ళి మనం ఈజీగా చేయొచ్చు. కాకపోతే ఇది కాన్సెప్ట్ బేస్డ్ కాబట్టి థియరీ బేస్డ్ కాబట్టి బాగా రీడ్ అనే దాంతో మనము దీన్ని గట్టెకొచ్చు దీని ద్వారా. సో బాగా మనము దీన్ని చదవడము అవగాహన చేసుకోవడం ద్వారా మనం ఈ చాప్టర్లో ముందుకోవచ్చు. అందులో సమస్యలు ఉన్నట్టయితే వాటిని కూడా ప్రాబ్లమ్ సాల్వింగ్ చేసి మనం సాధన చేయడం ద్వారా ఇందులో సులభంగా అది చేయొచ్చు. సో ఈ రేఖాగణితం లోపల ఏ అంశాలు ఉన్నాయి మనకు అసలు ఈ పేపర్ 1లో అంటే, సో ప్రాథమికంగా మనకు 2D 3D షేప్స్ ఏంటి, ఈ 3D షేప్స్ లోపల అంచులు మూలలు శీర్షాలు ఉంటాయి కదా, వాటికి సంబంధించిన రిలేషన్ ఆయిలర్ సూత్రం అంటాం. ఈ సూత్రం పైన కూడా మనకు ప్రశ్నలు తరచుగా అడుగుతూ ఉన్నట్టు దీని మీద కాన్సన్ట్రేట్ చేయాలి అభ్యర్థులు. ఆ తర్వాత వీటి తర్వాత ఏంటంటే త్రిభుజము. అంతకన్నా ముందు మనము లైన్స్, అసలు లైన్స్ ఎన్ని టైప్స్ ఉంటాయి, లైన్స్ అంటే రేఖలు, ఖండన రేఖలు, ఖండించుకోని రేఖలు. సో ఖండించుకోని రేఖల్లో పాటు సమాంతర రేఖలు ఉంటాయి. సమాంతర రేఖలకు సంబంధించిన భావన కూడా మనం పర్ఫెక్ట్గా నేర్చుకోవాలి అభ్యర్థులు. ఆ తర్వాత యాంగిల్స్, ఈ యాంగిల్స్ లోపల 2 టైప్స్ ఉంటాయి. టైప్స్ ఆఫ్ యాంగిల్స్ ఈ 2 టైప్స్ ఉంటాయి. టైప్ 1 ఏంటంటే మనము లంబ కోణము, అల్ప కోణము, తర్వాత అధిక కోణము, తర్వాత పరావర్తన కోణము, ఇలా మనకు తర్వాత సరళ కోణం అని ఒక రకంగా వర్గీకరిస్తాము. వీటిపైన కాన్సన్ట్రేట్ చేయాలి. ఆ తర్వాత మనకు ఇంకో టైప్ వర్గీకరణ ఏంటంటే ఈ పేర్స్ ఉంటాయి. ఇట్లా పేర్స్ ఆఫ్ యాంగిల్స్ ఉంటాయి. అంటే సపోజ్ ఇప్పుడు మనకు కాంప్లిమెంటరీ యాంగిల్స్ అంటే వాటిని మనం ఏమంటామంటే పూరక కోణాలు అంటాం తెలుగులో. తర్వాత సప్లిమెంటరీ యాంగిల్స్, సంపూరక కోణాలని ఇంకో రకంగా ఉంటుంది. సో ఈ 2 భావనలు తర్వాత ఇంకా కొద్దిగా లెవెల్ వేస్తే మనకు సంయుగ్మ కోణాలు అంటే కాంజుగేట్ యాంగిల్స్ అని అంటాం. ఈ 3 భావనల పైన బాగా తరోగా ప్రిపరేషన్ కావాలి. ఎందుకంటే కాంప్లిమెంటరీ యాంగిల్స్, సప్లిమెంటరీ యాంగిల్స్ తరచుగా పేపర్లో కాంపిటేటివ్ ఎగ్జామ్లో అడుగుతున్నటువంటి ప్రశ్నలు ఇవి. సో అభ్యర్థులు వీటిపైన బాగా కాన్సన్ట్రేట్ చేయాలి. పేర్ ఆఫ్ యాంగిల్స్ లోపల మనం మాట్లాడితే కాంప్లిమెంటరీ అండ్ సప్లిమెంటరీ యాంగిల్స్లో ఒక క్వశ్చన్ మనము రీసెంట్గా అడిగినటువంటి గుర్తు చేస్తాను నేను. 50 డిగ్రీల యొక్క పూరక కోణము ఎక్స్ అయితే ఎక్స్ యొక్క సంయుగ్మ కోణం ఎంత అని ఇట్లా అప్లికేషన్ టైప్ క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది, రెండింటిని కాంబినేషన్ చేస్తూ. సో అభ్యర్థులు ఈ 3 భావనలు అంటే పూరక కోణాలు, సంపూరక కోణాలు, సంయుగ్మ కోణాలు, కాంప్లిమెంటరీ యాంగిల్స్, సప్లిమెంటరీ యాంగిల్స్ అండ్ కాంజుగేట్ యాంగిల్స్ పైన ఎక్కువగా ఫోకస్ చేయాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా. ఆ తర్వాత నెక్స్ట్ మనకు లైన్స్ అండ్ యాంగిల్స్ తర్వాత మనకు ఉన్నటువంటి భావన ఏంటంటే ట్రయాంగిల్స్, క్వాడ్రిలేటర్స్. సో ట్రయాంగిల్స్ లోపల అంటే త్రిభుజాలు, చతుర్భుజాలకు సంబంధించినటువంటి భావనను అర్థం చేసుకోవడం, దాంట్లో రకాలేంటి, వాటి యొక్క ధర్మాలేంటి, అంటే త్రిభుజ ధర్మాలేంటి, చతుర్భుజ ధర్మాలేంటి, సో చతుర్భుజ రకాలేంటి, త్రిభుజ రకాలేంటి. సో ఇందులో పూర్తి పట్టు సాధించాలి సార్. ఎందుకంటే మనకు ఈ మధ్యకాలంలో పూట పరీక్షల పూట కొన్ని ప్రశ్నలు అడుగుతూ ఉన్నాడు. ఏంటంటే చతుర్భుజ ధర్మాలకు సంబంధించినటువంటి ప్రశ్నలు ఎక్కువగా రిపీటెడ్ క్వశ్చన్స్ అవుతూ ఉన్నాయి. అంటే టెట్లో కానీ డిఎస్లో కానీ మనం పరిశీలించినట్లయితే ఓల్డ్ పేపర్ పరిశీలించినట్లయితే మనకు ఈ చతుర్భుజాలకు సంబంధించిన రకాలకు సంబంధించినటువంటి వాటి లోపల ధర్మాలు ఏ రాంబస్కి ఏ లక్షణాలు ఉంటాయి, తర్వాత సమాంతర త్రిభుజం లోపల ఏ రకమైనటువంటి ధర్మాలు పాటిస్తుంది, అవన్నీ మనము ధర్మాలను కనుక స్టడీ చేసినట్లయితే మనము సులభంగా ప్రశ్నలకు సమాధానం చేయడానికి అవకాశం ఉంటుంది. ఆ తర్వాత మనకు త్రిభుజాల లోపల కాంగ్రుయెన్సీ ఉంటుంది. అంటే సర్వసమాన త్రిభుజాలను ఎట్లా మనము ఎట్లా చూస్తామంటే కొన్ని నియమాలు ఉన్నాయి అక్కడ మనకు. బూబో నియమము, బుకోబు నియమం, ఈ నియమాల పట్ల కూడా పూర్తి అవగాహన పెంచుకోవాలి అభ్యర్థులు. ఆ తర్వాత మనకు ఈ జామెట్రీ లోపల క్వాడ్రిలేటర్లకు సంబంధించిన నిర్మాణాలు కావచ్చు, త్రిభుజాలకు సంబంధించిన నిర్మాణాలు కావచ్చు. త్రిభుజము, చతుర్భుజాల యొక్క నిర్మాణాలకు సంబంధించినటువంటి సిలబస్ కూడా మనకు పాఠ్యపుస్తకంలో ఇవ్వబడ్డది. సో నిర్మాణానికి సంబంధించిన ప్రశ్నలు కూడా మనకు నాన్ మ్యాథ్స్ అభ్యర్థులకు చాలా సులభమైనటువంటి ప్రశ్న ఇది. సపోజ్ స్వతంత్ర కొలతల సంఖ్య ఎంత అని, ఒక చతుర్భుజం నిర్మించాలంటే స్వతంత్ర కొలతల సంఖ్య ఎంత, ఇలాంటి ప్రశ్నలు తరచుగా అడుగుతుంటాడు. సో ట్రిభుజం నిర్మించాలంటే స్వతంత్ర కొలతల సంఖ్య ఎంత. సో ఇవి డైరెక్ట్ క్వశ్చన్స్. సో అభ్యర్థికి ఎలాంటి పేపర్ పెన్ను లేకుండానే ఆన్సర్ చేసేటువంటి ప్రశ్నలు దీంట్లోకి రావడం జరుగుతుంది. కాబట్టి నాన్ మ్యాథ్స్ అభ్యర్థులుగా అందరూ కూడా ఈ అంశం పట్ల పూర్తిగా అవగాహన పెంచుకోవాల్సిందిగా నేను తెలియజేస్తా ఉన్నా. సో మనము ఈ రేఖాగణితం లోపల ఇంకొక ప్రధానమైన అంశం ఒకటి ఉంది. ఏంటంటే మనకు సౌష్టం అనే భావన ఒకటి ఉంటుంది. ఇది సులభమైనటువంటి టాపిక్. సో నాన్ మ్యాథ్స్ అభ్యర్థులు కూడా సులభంగా చేయగలిగినటువంటి ప్రశ్న ఏదైనా ఉంటే అది సౌష్టవం నుంచి. సో సౌష్టవం లోపల రేఖా సౌష్టం ఉంటుంది, బిందు సౌష్టం ఉంటుంది, భ్రమణ సౌష్టవం ఉంటుంది.
సో తరచుగా అడుగుతున్న ప్రశ్నలు అయితే రేఖా సౌష్టంలోకి అడుగుతూ ఉన్నారు. మనం కాకపోతే మూడింటిని కూడా మనము కంపారిజన్ చేసుకొని ప్రిపేర్ కావాల్సి ఉంటుంది. సో రేఖా సౌష్టం అనేది చాలా సులభమైనటువంటిది. సో అభ్యర్థులు కనుక మనము అది ఏ క్లాస్లో ఉంది, ఏ క్లాస్లో స్టార్ట్ అయింది, ఏ క్లాస్లో ఎండ్ అయిందో ఆ వరకు మనము ఒక సిస్టమేటిక్ ప్రొసీజర్లో మనం ప్రిపేర్ అయినట్లయితే సౌష్టవంకి సంబంధించినటువంటి ప్రశ్నలను ఈజీగా మనము సాల్వ్ చేయొచ్చు. సో ఖచ్చితంగా ఒక ప్రశ్న మనకు సౌష్టవం నుంచి వస్తుంది. అది చాలా వెరీ ఈజీ ఉంటుంది అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి.